మనకి నార్మల్‌గానే ఆకుకూరని క్లీన్ చేయడము, కట్ చేయడము అంటేనే చాలా పెద్ద పనిగా భావిస్తుంటాం. కాబట్టి మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకిచ్చి దానిని క్లీన్ చేయమని అడుగుతాం. వాళ్ళు ఎంతో ఓపికగా ఆకుకూరని క్లీన్ చేసి మనకిస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఆకుకూరని సులభంగా ఏ విధంగా క్లీన్ చేసి కట్ చేసుకోవాలనేది తెలుసుకుందామా? మనం ఆకుకూర కొనేటప్పుడే వాటిని తాడుతో కట్టి అమ్ముతుంటారు. ఆ తాడు మీరు విప్పకుండా దానిని కింద భాగంలో ఉండే అదేనండి వేర్ల భాగంలో ఉండే వైపుని ఒక పెద్ద కత్తితో కట్ చేసి తీసేయండి. తరువాత ఆ తాడు కొంచెం లూజ్ చేసి దానిలో ఉండే గడ్డిని, పాడైపోయిన ఆకుల్ని తీసేయండి. ఆ తరువాత ఆ కట్టని అలాగే పట్టుకొని నైస్‌గా చాప్ చేయండి. చాప్ చేసిన తర్వాత నీట్‌గా 2-3 సార్లు వాష్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. ఆకుకూర కూడా తొందరగా కుక్ అయినట్టు ఉంటుంది. చెప్పేటప్పుడే ఎంతో ఈజీగా ఉంది కదా! ఇది మీరు ట్రై చేసినప్పుడే తెలుస్తుంది ఆకుకూరని శుభ్రం చేసి కట్ చేయడం ఎంత